వ్యాపార గణాంక శాస్త్రం అంటే బిజినెస్ స్టాటిస్టిక్స్. దాంట్లో టాపిక్ వచ్చేసి కేంద్ర స్థానపు కొలతలు, మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ. యావరేజెస్ ఆర్ ద వాల్యూస్ విచ్ లై బిట్వీన్ టూ ఎక్స్ట్రీమ్ వాల్యూస్. సేకరించిన దత్తాంశాలకు ప్రాతినిధ్యం వహించే విలువ లేదా సగటు దత్తాంశంలోని అతి తక్కువ, అతి ఎక్కువ విలువల మధ్య కేంద్రీకృతమై ఉంటుంది. కాబట్టి ఆ సగటులను, ఆ యావరేజెస్ని కేంద్ర స్థానపు కొలతలు అని అంటారు. ఇది 5 టైప్స్. ఫస్ట్ వన్ అర్థమెటిక్ మీన్, అంక మధ్యమం. సెకండ్ వన్ మీడియన్, మధ్యగతం అంటారు. 3 మోడ్, బాహుళికం. ఫోర్త్ వన్ జియోమెట్రిక్ మీన్, గుణమధ్యమం. ఫిఫ్త్ వన్ హార్మోనిక్ మీన్, హరమధ్యమం. ఫస్ట్ వన్ మనం అర్థమెటిక్ మీన్ గురించి తెలుసుకుందాం. అర్థమెటిక్ మీన్ ఇది మనకి 2 రకాలుగా ఉంటుంది. సాధారణ అంక మధ్యమం, భారిత అంక మధ్యమం. జనరల్ అర్థమెటిక్ మీన్, వెయిటెడ్ అర్థమెటిక్ మీన్. ఈ మళ్ళీ జనరల్ అర్థమెటిక్ మీన్ అనేది 3 సిరీస్ ఉన్నాయి దాంట్లో. ఫస్ట్ వన్ ఇండివిజువల్ సిరీస్, వ్యక్తిగత శ్రేణులు. డిస్క్రీట్ సిరీస్, విచ్ఛిన్న శ్రేణులు. కంటిన్యూస్ సిరీస్, అవిచ్ఛిన్న శ్రేణులు. మళ్ళీ ఇండివిజువల్ సిరీస్లో 2 మెథడ్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ డైరెక్ట్ మెథడ్, ఇండైరెక్ట్ మెథడ్. డైరెక్ట్ మెథడ్ ప్రత్యక్ష పద్ధతి. దీనికి ఫార్ములా ఏంటంటే అర్థమెటిక్ మీన్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎక్స్ బై ఎన్. ఇండైరెక్ట్ మెథడ్ ఆర్ షార్ట్ కట్ మెథడ్. దీనికి ఫార్ములా పరోక్ష పద్ధతి లేదా దగ్గర పద్ధతి అని అంటాం. దీనికి ఫార్ములా ఏంటంటే అర్థమెటిక్ మీన్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ సిగ్మా డిఎక్స్ బై ఎన్ అనమాట. అలాగే ఈ సాధారణ జనరల్ అర్థమెటిక్ మీన్లోనే డిస్క్రీట్ సిరీస్. డిస్క్రీట్ సిరీస్ కూడా మనకి 2 మెథడ్స్ ఉన్నాయి, డైరెక్ట్, షార్ట్ కట్ మెథడ్. అర్థమెటిక్ ఫార్ములా ఏంటంటే అర్థమెటిక్ మీన్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎఫ్ఎక్స్ బై ఎన్. అలాగే అర్థమెటిక్ మీన్ ఈజ్ ఈక్వల్ టు షార్ట్ కట్ మెథడ్కి ఏ ప్లస్ సిగ్మా ఎఫ్డిఎక్స్ బై ఎన్. అలాగే థర్డ్ వన్ కంటిన్యూస్ సిరీస్. కంటిన్యూస్ సిరీస్ మనకి 3 మెథడ్స్ ఉన్నాయి, డైరెక్ట్, షార్ట్ కట్, స్టెప్ డీవియేషన్ మెథడ్. ప్రత్యక్ష, దగ్గర పద్ధతి, సోపాన విచలన పద్ధతి. దీనికి ఫార్ములా ఏంటంటే డైరెక్ట్ మెథడ్కి అర్థమెటిక్ మీన్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎఫ్ఎం బై ఎన్. అలాగే షార్ట్ కట్ మెథడ్కి అర్థమెటిక్ మీన్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ సిగ్మా ఎఫ్డిఎం బై ఎన్. స్టెప్ డీవియేషన్ మెథడ్కి అర్థమెటిక్ మీన్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ సిగ్మా ఎఫ్డిఎక్స్ బై ఎన్ ఇంటూ సి అనమాట. ఈజ్ ఇట్ క్లియర్? నెక్స్ట్ అర్థమెటిక్ మీన్ అనేది 2 టైప్స్. ఫస్ట్ వన్ జనరల్ అర్థమెటిక్ మీన్ గురించి మనం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు వెయిటెడ్ అర్థమెటిక్ మీన్, దీంట్లో మనకి 2 మెథడ్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ డైరెక్ట్ మెథడ్, ప్రత్యక్ష పద్ధతి. షార్ట్ కట్ మెథడ్, దగ్గర పద్ధతి. డైరెక్ట్ మెథడ్కి ఫార్ములా ఏంటంటే వెయిటెడ్ అర్థమెటిక్ మీన్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎక్స్డబ్ల్యూ బై సిగ్మా డబ్ల్యూ. అలాగే షార్ట్ కట్ మెథడ్కి ఫార్ములా ఏంటంటే వెయిటెడ్ అర్థమెటిక్ మీన్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ సిగ్మా డిఎక్స్ డబ్ల్యూ బై సిగ్మా డబ్ల్యూ. ఈజ్ ఇట్ క్లియర్? నెక్స్ట్ వన్ ఇండివిజువల్ సిరీస్ అంటే ఏంటి? వ్యక్తిగత శ్రేణులు అంటే ఏంటంటే ఇండివిజువల్ సిరీస్ మీన్స్ వేర్ ఫ్రీక్వెన్సీస్ ఆర్ నాట్ గివెన్. మనకు క్వశ్చన్లో పౌనపున్యాలు ఫ్రీక్వెన్సీస్ ఎఫ్ అనేది ఉండమన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్లో మనకి ఎలా ఉంటుందంటే క్వశ్చన్లో నెంబర్స్ ఇచ్చేస్తాడు, నెంబర్స్ ఇస్తారు, దాంతోపాటు ఎగ్జాంపుల్ ఇన్కమ్ ఇస్తారు. దీంట్లో మనకి ఫ్రీక్వెన్సీస్ అనేవి లేవన్నమాట. నెక్స్ట్ వన్ డిస్క్రీట్ సిరీస్, విచ్ఛిన్న శ్రేణులు. డిస్క్రీట్ సిరీస్ మీన్స్ వేర్ ఫ్రీక్వెన్సీస్ ఆర్ గివెన్, అంటే పౌనపున్యాలు అనేవి ఉంటాయి. క్వశ్చన్లో మనకి ఎలా ఉంటాయి అంటే క్వశ్చన్లో మనకి మార్క్స్ ఇస్తారు, అలాగే స్టూడెంట్స్ ఇస్తారు, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇస్తారు. మన స్టూడెంట్స్ని, విద్యార్థులను ఏమనుకుంటామంటే ఫ్రీక్వెన్సీస్ అంటాం. అలాగే కంటిన్యూస్ సిరీస్, అవిచ్ఛిన్న శ్రేణులు. కంటిన్యూస్ సిరీస్ మీన్స్ వేర్ ఫ్రీక్వెన్సీస్ ఆర్ గివెన్ along with class intervals. X the midpoint of the class intervals. తరగతి అంతరంలో గల మధ్య విలువలతో పాటు పౌనపున్యాలు ఇవ్వబడినవి. ఇక్కడ మనకి క్వశ్చన్లో ఎలా ఉంటుందంటే మార్క్స్ ఇస్తారు, స్టూడెంట్స్ ఇస్తారు.
మార్క్స్ ఎలా ఉంటాయి అంటే 10 to 20, 20 to 30 ఇలా ఉంటాయి. ఇక్కడ మనకి క్లాస్ ఇంటర్వెల్ మిడ్ పాయింట్ ఏంటంటే 10 to 20కి డిఫరెన్స్ మధ్యలో మిడ్ పాయింట్ ఏంటి అంటే 15 క్లాస్ ఇంటర్వెల్స్ అనమాట. అలాగే డిస్క్రీట్ సిరీస్లో మార్క్స్ ఎలా ఇస్తారంటే 10, 20, 30 అలా ఇస్తారన్నమాట. కంటిన్యూస్ సిరీస్లో అయితే 10 to 20, 20 to 30, 30 to 40 ఇక్కడ క్లాస్ ఇంటర్వెల్స్ అనేవి రైజ్ అవుతాయి. ఇక్కడ మనకి ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి, క్లాస్ ఇంటర్వెల్స్ ఉంటాయి. ఇస్ ఇట్ క్లియర్? అర్థమెటిక్ మీన్లో మనకి దీంట్లో 3 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఇండివిజువల్ సిరీస్, నెక్స్ట్ వన్ డిస్క్రీట్ సిరీస్, థర్డ్ వన్ కంటిన్యూస్ సిరీస్, సెకండ్ వన్ స్టార్ట్. డిస్క్రీట్ సిరీస్లో మళ్ళీ 2 టైప్స్ ఉన్నాయి. ఏ డైరెక్ట్ మెథడ్. దీంట్లో మనకి క్వశ్చన్ ఎలా ఉంటుందంటే 60 మంది 60 మెంబర్స్ స్టూడెంట్స్కి సంబంధించి మార్క్స్ క్వశ్చన్లో ఉన్నాయి. చూడండి, మార్క్స్, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. ఓకే, ఆన్సర్ ఫస్ట్ క్వశ్చన్ మార్క్స్ ఇక్కడ రాస్తాం అన్నమాట. మార్క్స్, స్టూడెంట్స్, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, మార్క్స్ని మనం ఎక్స్ అంటాం. ఎక్స్. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ని ఎఫ్ అంటాం. ఎక్స్, ఎఫ్. ఇక్కడ మనం థర్డ్ కాలంలో ఏం చేస్తామంటే ఎఫ్ ఇంటూ ఎక్స్ చేయాలి. ఎఫ్ ఇంటూ ఎక్స్. ఓకే, మార్క్స్ ఎంత అంటే క్వశ్చన్లో ఉన్నాయి 30, 40, 50, 60, 70, 80. నెక్స్ట్ స్టూడెంట్స్ 12, 8, 20, 6, 10, 4. ఓకే, నెక్స్ట్ ఎఫ్ ఇంటూ ఎక్స్. ఎఫ్ ఏది? ఎఫ్. ఎక్స్ మార్క్స్. ఈ రెండు మనం ఇంటూ చేస్తాం. ఓకే, ఎఫ్ ఎంత? ఎఫ్ అంటే చూడండి, ఎఫ్ 12. ఓకే, 12 ఇంటూ 30. ఎక్స్ 30. 30 ఈక్వల్ టు 360. ఓకే, నెక్స్ట్ సేమ్ 8 ఇంటూ 40. 8 ఇంటూ 40. 40 ఈక్వల్ టు 320. అలాగే నెక్స్ట్ 20, 50. 20 ఇంటూ 50 ఈక్వల్ టు 1000. నెక్స్ట్ 6 ఇంటూ 60 ఈక్వల్ టు 360. నెక్స్ట్ 10
ఇంటూ 70 700. నెక్స్ట్ 4 ఇంటూ 80 320. ఇప్పుడు మనం ఎఫ్ మొత్తం యాడ్ చేసుకుంటాం. ఎఫ్ మొత్తం యాడ్ అంటే ప్లస్, ఎఫ్ మొత్తం ప్లస్ చేస్తాం. సేమ్ అలాగే ఎఫ్ ఇంటూ ఎక్స్ కూడా మనం యాడ్ చేస్తాం. ప్లస్ ఎఫ్ ప్లస్ ఎఫ్ఎక్స్ ప్లస్ చేస్తాం అన్నమాట. యాడ్ చేస్తే ఎంత అంటే చూడండి, 12 ప్లస్ 8 ప్లస్ 20 ప్లస్ 6 ప్లస్ 10 ప్లస్ 4 ఎంత 60. ఇదేంటి మనకి అంటే సిగ్మా ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 60 అని అర్థం. దీన్ని సైన్లో ఏమంటామంటే ఎన్ అంటాం. ఎన్. ఓకే. నెక్స్ట్ తర్వాత సేమ్ యాడ్ చూడండి, 360 ప్లస్ 320 ప్లస్ 1000 ప్లస్ 360 ప్లస్ 700 ప్లస్ 320 యాడ్ చేస్తే ఎంత 3060. దీనికి నేమ్ ఏంటి అంటే సిగ్మా ఎఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3060. ఓకే. నెక్స్ట్ ఫార్ములా ఏంటి దీనికి అంటే అర్థమెటిక్ మీన్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎఫ్ఎక్స్ బై ఎన్. ఓకే. ఫార్ములా సిగ్మా ఎఫ్ఎక్స్ ఎంత, అమౌంట్ ఎంత అంటే 3060 బై ఎన్. ఎంత ఎన్ ఈజ్ ఈక్వల్ టు 60. యాడ్ చేస్తే 60 వచ్చింది. 60 ఈ రెండు మనం బై డివిజన్ చేస్తాం. 3060 డివైడెడ్ బై 60 ఎంత 51. ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు 51. ఇదేంటి అంక మధ్యమం. 60 స్టూడెంట్స్ యొక్క మార్క్స్ అంక మధ్యమం. అర్థమెటిక్ మీన్ ఈజ్ ఈక్వల్ టు 51. ఆన్సర్. ఓకే. ఫస్ట్ క్వశ్చన్లో ఉన్న మార్క్స్ ఇక్కడ రాసుకున్నాము. అలాగే సేమ్ స్టూడెంట్స్ రాసాము. తర్వాత దీన్ని మనం ఎక్స్ అన్నాము, స్టూడెంట్స్ని మనం ఎఫ్ అన్నాము. ఎఫ్ ఇంటూ ఎక్స్ చేసాము. తర్వాత ఎఫ్ యాడ్ చేసాము, ఎఫ్ఎక్స్ యాడ్ చేసాము.
డైరెక్ట్ మెథడ్లో ఫార్ములా సిగ్మా ఎఫ్ఎక్స్ బై ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా వేసాము, డివైడ్ చేసాము. ఓకే. షార్ట్ కట్ మెథడ్ బి, దగ్గర పద్ధతి. షార్ట్ కట్ మెథడ్ నిన్న ఏ, డైరెక్ట్ మెథడ్ అయిపోయింది కదా. ఇప్పుడు నౌ షార్ట్ కట్ మెథడ్ బి, దాంట్లో క్వశ్చన్, సేమ్ క్వశ్చన్, 60 మెంబర్స్ స్టూడెంట్స్ మార్క్స్ క్వశ్చన్లో ఉన్నాయి. మార్క్స్, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. ఆన్సర్ సొల్యూషన్ ఎలా అంటే మార్క్స్, క్వశ్చన్లో ఉన్న మార్క్స్ మొత్తం మనం ఆన్సర్లో వేసుకుంటాం. అలాగే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ మొత్తం మనం ఆన్సర్లో వేసుకుంటాం అన్నమాట. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంత అంటే 12, 8, 20, 6, 10, 4. నెక్స్ట్ షార్ట్ కట్ మెథడ్కి ఫార్ములా ఏంటి అంటే అర్థమెటిక్ మీన్ ఆర్ సింబల్ ఆర్ అర్థమెటిక్ మీన్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ డిఎక్స్ బై ఎన్ అన్నమాట. ఓకే. ఫార్ములా ఏ ప్లస్ సిగ్మా ఎఫ్డిఎక్స్ బై ఎన్. మరి ఇప్పుడు ఈ కాలంలో మనం ఏం కనుక్కోవాలంటే ఫస్ట్ ఫార్ములాలో ఉన్న డిఎక్స్ కనుక్కోవాలి. డిఎక్స్ అనేది మనం కనుక్కోవాలి. ఓకే. డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డిఎక్స్ ఎలా వస్తుంది అంటే ఎక్స్ మైనస్ ఏ చేస్తే డిఎక్స్ అనేది వస్తుంది. డిఎక్స్ ఎలా వస్తుందంటే ఎక్స్ మైనస్ ఏ చేయాలి. ఎక్స్ ఏది అంటే మార్క్స్ని మనం ఎక్స్ అనుకుంటాం. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ని ఎప్పుడు ఎఫ్ అనుకుంటాం, ఫ్రీక్వెన్సీ. మరి ఏ ఎలా వస్తుంది అంటే ఏ అంటే అజ్యూమ్డ్ మీన్ అని అంటాం అన్నమాట. ఏ ఈజ్ ఈక్వల్ టు ఊహించిన అంక మధ్యమం, అజ్యూమ్డ్ మీన్. ఏ ఈజ్ ఈక్వల్ టు అజ్యూమ్డ్ మీన్ అంటే ఊహించిన ఏదైనా, దీంట్లో మనం ఏదైనా ఒకటి మనం సెలెక్ట్ చేసుకొని తీసుకోవచ్చు అన్నమాట. ఏ నెంబర్ అయినా, LIKE లైక్ ఏ నెంబర్ అయినా సెలెక్ట్ చేసి ఏగా మనం తీసుకోవచ్చు. కానీ ఎప్పుడు ఫస్ట్ది మాత్రం ఏ తీసుకుంటే మనకి సొల్యూషన్ అనేది సింపుల్. ఓకే. దీంట్లో మీ లైక్ ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. 30, 40 ఏదైనా 1 నెంబర్ సెలెక్ట్ చేసి తీసుకోవచ్చు. నేను 30 తీసుకుంటున్నాను. ఏ ఈజ్ ఈక్వల్ టు 30. ఎంత? ఏ ఈజ్ ఈక్వల్ టు 30. ఓకే. ఇప్పుడు ఎక్స్ మైనస్ ఏ చేయాలి. ఎక్స్ అంటే ఏది? ఎక్స్ మొత్తం. ఏ అంటే ఏది? 30 మనం సెలెక్ట్ చేసుకున్నాం కదా, అదనమాట. చూడండి ఆన్సర్ ఇప్పుడు. ఎక్స్ 30 మైనస్ ఏ 30 ఎంత వచ్చింది? 0. 30 మైనస్ 30 ఎంత? 0. నెక్స్ట్ ఎంత? ఎక్స్ ఎంత? 40 మైనస్ ఏ ఎంత? 30 ఎంత వచ్చింది? 10. మైనస్ కాదు, +10 వచ్చింది మనకి.
నెక్స్ట్ తర్వాత సేమ్ అన్నీ అలాగే 50 మైనస్ 30 ఎంత 20. తర్వాత 60 మైనస్ 30 60 మైనస్ 30 సేమ్ 30 అన్నీ ప్లస్లే వస్తాయి మనకి, ప్లస్ 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 సేమ్ అలాగే 70 మైనస్ 30 40. నెక్స్ట్ సేమ్ 80 మైనస్ 30 ఎంత 50 వచ్చింది. ఓకే. నెక్స్ట్ తర్వాత మరి ఈ కాలం ఎలా వస్తుందంటే ఫస్ట్ మనం డిఎక్స్ చేసాం, ఫస్ట్ డిఎక్స్ చేసాం. ఓకే. ఇప్పుడు ఎఫ్డిఎక్స్ చేస్తాం అన్నమాట, ఫార్ములాలో ఉన్నది. ఓకే. అంటే ఎఫ్డిఎక్స్ డైరెక్ట్గా వేయకూడదు, మనకు వచ్చే ఆన్సర్ ఎఫ్డిఎక్స్ అవుతుంది. ఎఫ్ ఇంటూ డిఎక్స్ ఎక్స్ అనమాట. ఓకే. ఎఫ్ ఏది అంటే ఎఫ్ ఎప్పుడు నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, ఫ్రీక్వెన్సీ ఇది అవుతుందన్నమాట. ఓకే. ఇంటూ చేస్తాం 12 ఇంటూ డిఎక్స్, ఇది డిఎక్స్, ఈ రెండు మనం ఇంటూ చేస్తాం. అప్పుడు మనకి లాస్ట్లో ఎఫ్డిఎక్స్ అనేది వస్తుంది. ఓకే. చూడండి 12 ఇంటూ డిఎక్స్ 0 ఎంత వస్తుంది 0. నెక్స్ట్ తర్వాత సేమ్ అలాగే 8 ఇంటూ 10 80. నెక్స్ట్ 20 ఇంటూ 20 400. నెక్స్ట్ 6 ఇంటూ 30 ఎంత 180. నెక్స్ట్ 10 ఇంటూ 40 ఎంత 400. నెక్స్ట్ 4 ఇంటూ 50 ఎంత 200. ఓకే. ఇప్పుడు మనం యాడ్ చేయాలి, ఎఫ్డిఎక్స్ యాడ్ చేస్తాం, ఎఫ్డిఎక్స్ మొత్తం. ఓకే. 80 ప్లస్ 400 ప్లస్ 180 ప్లస్ 400 ప్లస్ 200 ఎంత 1260 1220. దీనికి నేమ్ ఏమంటామంటే సిగ్మా ఎఫ్డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1260. ఓకే. మనం ఎప్పుడు ఎఫ్ని ఫ్రీక్వెన్సీని ఎప్పుడు యాడ్ చేసుకోవాలి, ఎఫ్ సేమ్ ఎన్ అన్నమాట ఎప్పుడు. ఓకే. ఎఫ్ యాడ్ చేస్తే ఎంత అంటే 12 ప్లస్ 8 ప్లస్ 20 ప్లస్ 6 ప్లస్ 10 ప్లస్ 4 60. దీనికి నేమ్ ఏంటి అంటే ఎన్ ఈజ్ ఈక్వల్ టు 60. ఓకే. ఇప్పుడు ఫార్ములాలో మనం చేస్తే అర్థమెటిక్ మీన్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఎంత ఏ ఈజ్ ఈక్వల్ టు 30 ప్లస్ సిగ్మా ఎఫ్డిఎక్స్ ఎంత యాడ్ చేస్తే వచ్చింది కదా 1260 బై ఎన్ ఎంత 60. ఓకే. ఇప్పుడు మనం
డివైడ్ చేయాలన్నమాట. ఫస్ట్ 30 ప్లస్ డివైడ్ చేస్తే ఆన్సర్ ఎంత వస్తుంది మనకి, ఈ డివైడ్ చేయాలి. 1260 డివైడెడ్ బై 60 ఎంత వచ్చింది, 21. ఇప్పుడు యాడ్ చేస్తాం. అర్థమెటిక్ మీన్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు మనకు అంకమత్యం అనేది మార్క్స్ అనేవి వస్తాయి అన్నమాట. 30 ప్లస్ 21 అంత 51 ఆన్సర్ అనేది వచ్చింది. ఎస్టర్డే చేసాం కదా, సేమ్ ఆన్సర్ 51. ఇప్పుడు కూడా సేమ్ ఆన్సర్ 51, బట్ మెథడ్స్ డిఫరెంట్. నిన్న చేసింది ఏంటంటే డైరెక్ట్. ఇప్పుడు చేసేది ఏంటంటే షార్ట్ కట్. ఆన్సర్ సేమ్, బట్ ఫార్ములా వేరు.